నమస్తే, సలాం వాలేకుం, వనక్కం. నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే నేను ఒక సరికొత్త వీడియోతో వచ్చానమాట. మరేది కాదు, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X టోటల్ రివ్యూని అయితే చేయబోతున్నాను. 1 month యూసేజ్. ఎవరైనా ఈ బండి కొనాలంటే పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే బైక్ రివ్యూ చేసిన వాళ్ళు జస్ట్ ఒక 1-2 days 1 day టెస్ట్ రైడ్కి వెళ్ళి రివ్యూ అయితే చేసేస్తారు. బట్ 1 month ప్రాపర్గా వాడితేనే ప్రోస్ అండ్ కాన్స్ అయితే తెలుస్తుంది. నా వెనక్కి చూస్తున్నారు కదా, అదే నా బండి. చూడడానికి అయితే బీస్ట్ లాగా ఉంది. దగ్గర నుండి మొత్తం ఫస్ట్ అయితే బైక్ స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తాను. ఆ తర్వాత ప్రాపర్ రివ్యూ అయితే చెప్తాను అనమాట. నా తాలూకు ఎక్స్పీరియన్స్ గుడ్ అండ్ బ్యాడ్ రెండున్నా, లైక్ ప్రోస్ అండ్ కాన్స్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మన బైక్ వచ్చేసరికి ప్రాపర్ ఆఫ్ రోడర్ అనమాట. తోపు అసలు ఏ రోడ్ల మీద కూడా అస్సలు భయపడే తగ్గేదేలే అన్నట్టు అనమాట. మన పుష్పలాగా అస్సలు బండి అయితే ఎక్కడ జంకదు. సో ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు మామూలుగా స్పెసిఫికేషన్స్ అయితే బేసిక్గా చెప్తాను. ఎవరైనా కొత్తగా కొన్నోళ్ళు ఉంటే అండ్ వేరే బైక్స్ కన్నా ఈ బైక్ని ఎందుకు చూస్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే యాక్సెసరీ నేను వేయించుకున్నాను, మడ్గార్డ్, లైక్ ప్రాపర్ ఆఫ్ రోడర్ లాగా ఉండాలని. అండ్ బైక్ లైట్స్ వచ్చేసరికి మొత్తం ఎల్ఈడి అనమాట. ఫ్రంట్ లైట్ కూడా ఎల్ఈడే అండ్ సైడ్ ల్యాంప్స్ అన్ని అయితే ఎల్ఈడి. అండ్ డిస్క్ వచ్చేసరికి బైబ్రీ నుండి అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి యూఎస్డి మోనో సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ నకుల్ గార్డ్స్ ఇవన్నీ అయితే బండే ఇచ్చిందనమాట, అంటే ట్రయంఫ్ వాళ్ళే. అండ్ కీ చూసారు కదా, కీ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. అసలు సూపర్గా ఉంటుంది కీ అయితే. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది అసలు కీ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే నార్మల్ బేసిక్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి స్పీడ్ ఇండికేటర్. బండి అయితే 165 వరకు టచ్ అవుద్ది భయ్య, అస్సలు హెజిటేట్ లేకుండా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ ఇది ఆర్పిఎం ఇండికేటర్. అండ్ రెండు మోడ్లు ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఒకటిన్న అండ్ ఆఫ్ రోడ్ మోడ్ ఒకటి. ఆఫ్ రోడ్ మోడ్ అంటే ఏట్లేదు, ఏబిఎస్ అనమాట. అండ్ బండి వచ్చేసరికి రైడ్ బై వైర్ టెక్నాలజీ. సో అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేడియేటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ గార్డ్ అయితే వాడే ఇస్తాడు. అండ్ ఇదైతే నేను వేయించుకున్నాను, దగ్గర 4000 అయితే అయ్యిందనమాట. ఇదైతే పక్కా వేసుకోవాలి భయ్య, ఎందుకంటే పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టీఆర్ సిరీస్ ఇంజిన్ అనమాట. 6500లోని ఆర్పిఎంలోనైతే 37.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 40 horsepower అనమాట. ట్యాంక్ వచ్చేసరికి 13 liters భయ్య. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తే దగ్గర ఒక 300 నుండి 360 మధ్యలో వస్తుంది, సిటీ అండ్ హైవే అన్ని మిక్స్ వెళ్ళి. ఆన్ అండ్ యావరేజ్ సిటీలో అయితే నాకు వచ్చింది దగ్గర ఎంత అంటే ఒక 26 అలాగ వస్తుంది. హైవేలో అయితే నాకు 35 వరకు వచ్చింది ఇది. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంజిన్ వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 400cc 398cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఇవన్నీ అయితే ఎల్ఈడీలేని మొత్తం. అండ్ ఈ బండి అయితే మామూలుగా దూరం నుండి చూస్తే ఒక సలార్ సినిమాలో మన ప్రభాస్ అయితే తొక్కుతాడు కదా, ఆ విధంగా ఉంటుంది. మామూలుగా ఉండదు అసలు, బుర్ర పాడు అసలు. అండ్ ఓపెన్ చైన్ లభిస్తుంది కాబట్టి మీరు చైన్ లూబ్ అయితే చేయించుకోవాలి ఒక 500 kmకి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే వచ్చింది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే పిచ్చి పీక్స్ భయ్య, అసలు ప్రతి ఒక్కడున్న బండినే చూస్తాడు. రాయల్ ఎన్ఫీల్డ్ లాగా కాకుండా వెరైటీగా ఉంటుంది ఇది. ఎగ్జాస్ట్ నోట్ని అయితే వినిపిస్తాను చూడండి ఇప్పుడైతే. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. ఎగ్జాస్ట్ అయితే సూపర్గా ఉంది. సో బండి వచ్చేసరికి అయితే ప్రాపర్ ఆఫ్ రోడర్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు నా పర్సనల్ 1 month ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను అనమాట. బండి అయితే ఇప్పటికి ఒక 1100 kilometers అయితే తిరిగింది. దగ్గర 1100 kilometersలోని నాకు నచ్చింది అన్నీ నా చెప్తాను అనమాట.
సో నచ్చిన పాయింట్లు వచ్చేసరికి ఇంజన్ భయ్య. ఇంజన్లోని నాకు బాగా నచ్చింది ఏంటంటే లో అండ్ టార్క్ అంటే ఇప్పుడు ఫోర్త్ గేర్లో మన బండి వెళ్ళినా కూడా అసలు బండి అనేది జంకదనమాట. నేను మ్యాక్సిమం రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బళ్ళు ఉన్నాయి అండ్ డ్యూక్ ఇవన్నీ నా టెస్ట్ రైడ్ అయితే చేశాను. అప్పుడు నాకు ఇదేం అనిపించలేదు. ఇది ఫస్ట్ టైం టెస్ట్ రైడ్ చేసినప్పుడే నాకైతే బాగా నచ్చింది. సో ఫస్ట్ వచ్చేసరికి అది. అండ్ ఇంజన్ తాలూకు పవర్ అయితే చాలా ఎక్కువ. బండి ఇలాగ మనం చిన్నది రైజింగ్ ఇస్తే జమ్ అని తెంగేస్తుంది అనమాట. అస్సలు ఎక్కడ తగ్గదు బండి అయితే. చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. టాప్ స్పీడ్ చెప్పినట్టయితే 165 వరకు అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు బాగా నచ్చింది ఒకటి ఎగ్జాస్ట్ బాగా అంటే బండి అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద గట్రా మనం వెళ్తే చాలామంది బండిని అయితే చూసి అడుగుతారనమాట. మా విజయనగరంలో దగ్గర 3 ట్రయంఫ్లు ఉన్నాయి, స్క్రాంబ్లర్ 400X. సో చాలామంది అయితే మనకి ఏం బండి భయ్యా ఇది, ఏ కంపెనీ అని గట్రా అవన్నీ అడుగుతారు. అండ్ అదేని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్ హీటింగ్ పరంగా చెప్పుకుంటే ఆబ్వియస్లీ ఇంజన్ హీటింగ్ ఉంటుంది భయ్య. ఎందుకంటే 400cc సింగిల్ సిలిండర్ కాబట్టి ఆబ్వియస్లీ హీటింగ్ అయితే ఉంటుంది. మనం షార్ట్స్ వేసుకొని వెళ్తే ఇంకా వేడి అనేది తగులుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది అనమాట. సో అదనమాట. అండ్ ఈ మిర్రర్స్ కూడా డీసెంట్ వ్యూని అయితే ఇస్తుంది, అంటే బాగానే ఇస్తుంది వ్యూ గట్ అన్నిన్నా. సో మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది. 400cc మనం కొన్నప్పుడు మరి మైలేజ్ గురించి గట్రా ఆలోచించకూడదు. అండ్ బండిలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే భయ్య, కోర్స్ ఇది బజాజ్ అసెంబుల్ చేసిన బండి మాత్రం మొత్తం ట్రయంఫ్ నుండి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ట్రయంఫ్ లోగోలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ ఒకటి హెడ్ లైట్ మొత్తం ఎక్కడన్నా. అండ్ తర్వాత ఇది ఉంది కదా, ఇది స్క్రాంబ్లర్ 1200X 900X తాలూకా రెప్లికా అనమాట. సేమ్ ఈ విధంగా వస్తుంది స్క్రాంబ్లర్లు. ఇది కూడా అలాగే ఉంటుంది, బట్ బ్యాక్ అయితే యూఎస్డి మోనోషాక్ సస్పెన్షన్ రావడం వల్ల కొద్దిగా, అదే సైడ్ సస్పెన్షన్లు వస్తే మాత్రం సేమ్ స్క్రాంబ్లర్ 1200X లాగే ఉంటుంది. అండ్ చాసీ కూడా అల్యూమినియం స్టీల్ చాసీ. సో బండి అనేది మంచి గ్రిప్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ యూఎస్డి మోనోషాక్ సస్పెన్షన్ ఇవన్నింటి వల్ల బండి మీరు హై స్పీడ్లో వెళ్ళినా మంచి స్టెబిలిటీ అయితే ఉన్నది భయ్య నాకైతే. అండ్ అంతేని, బండి గురించి ఇంకా మ్యాక్సిమం చెప్పడానికి అయితే ఏం లేదు, కవర్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే నాకు నచ్చని విషయం అయితే ఒకటే ఉంది భయ్య, అదేంటంటే బురద తుల్లుతుంది ఎక్కువ. బట్ బురద తుల్లడంలో తప్పులేదు, ఎందుకంటే మొత్తం ఇది ఏంటిది ఆఫ్ రోడ్ కాబట్టి మొత్తం బురదంతన్నా వర్షంలో గట్టి వెళ్ళినప్పుడు అయితే స్పీడ్గా తుల్లుతుంది మన మీదకి. సో వర్షం ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి. అండ్ నేనైతే ఇది వేసాను కాబట్టి ఇంకా తుల్లుతుంది అనమాట. అండ్ హెడ్ లైట్ అయితే భయ్య మీరైతే పక్కగా పెద్ద ట్రిప్పులకి వెళ్ళినప్పుడు అయితే ఫాగ్ ల్యాంప్లు అయితే వేయించుకోవాలి, ఎందుకంటే ఇది అస్సలు అంత వైడ్ రేంజ్ అయితే ఇవ్వదనమాట హెడ్ లైట్. ఇది ఒక్కటే నాకు అయితే ఇదిలాగా కనిపించింది, అంటే నాకు నచ్చని విషయం ఈ బండిలోని. ఎప్పుడైనా పెద్ద ట్రిప్పులకి వెళ్ళినప్పుడు హెడ్ లైట్ అయితే వేయాలన్నమాట, అంతేని. అండ్ సీట్ కూడా డీసెంట్గా ఉన్నది. సో మామూలుగా సిటీ వరకు అయితే ఓకే, కానీ టూరింగ్ అయితే మాత్రం కొద్దిగా ఇంకొక స్మూత్గా ఉన్న సాఫ్ట్ సీట్ అయితే వేయించుకోవాలి. అండ్ హార్న్ కూడా పర్లేదు, డీసెంట్గానే ఆఫర్ చేస్తుంది. సో ఇవన్నీ నా చిన్న విషయాలు, బట్ బండి ఇంజన్ వచ్చేసరికి అయితే తోపు. అండ్ బండి అయితే సూపర్ అనమాట, అంతేని. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్కి వస్తే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ డ్యూక్ ఇవన్నిటికన్నా ఇదే ఎందుకు తీసుకున్నానంటే, మెయిన్లీ బండి అనేది పవరు అండ్ ప్రైస్ కూడా డ్యూక్ ఇప్పుడు 390 దగ్గర 4 lakhs వరకు వెళ్తుంది. సో ఇదైతే మనకి 3,50,000 దగ్గర వరకు వెళ్తుంది అనమాట. అండ్ యూకే బ్రాండ్ ఇది ట్రయంఫ్. సో ట్రయంఫ్ యూకే బ్రాండ్ అండ్ వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్ ఇది. దీని ప్రతి మోటార్ సైకిల్ 7 లక్షలు 8 లక్షలు అయితే ఉంటుంది అనమాట. సో అంతేని, ఇంకా బండి గురించి అయితే చెప్పడానికి లేదు. సో అన్నిన్న భయ్య, పవర్ టార్క్ లుక్కు, ఆ తర్వాత ఏంటది బ్రాండ్ అన్నిన్న తోపు అసలు. ఈ రెడ్ కలర్ అయితే చూడడానికైతే చాలా సెక్సీగా ఉంది. వీళ్ళు ఎక్కడన్నా ఈ ఏంటిది బ్యాడ్జింగుల దగ్గర అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ చూసినట్టయితే TR సిరీస్ అని ఉంది, ట్రయంఫ్ సిరీస్ అనమాట. సో ఇదనమాట. సో ఆఫ్ రోడింగ్ కోసం ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. మొత్తానికి అది భయ్య మన బండి రివ్యూ. మనం బండి కొంటే మరి మామూలుగా ఉండదు. పక్కాగా ఎవరైనా కొనాలి అనుకుంటే ఒక
అంటే లడక్ ట్రిప్పులు గట్రా వెళ్ళడానికి. హిమాలయన్ అంత ఇది చేయలేదు కానీ ఆఫ్ రోడ్ దానికన్నా కొద్దిగా తక్కువలో చూసుకుంటే బాగా చేస్తుంది ఆఫ్ రోడ్ వెన్ కంపేర్డ్ టు అదర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ డ్యూక్ బైక్స్. అండ్ మైలేజ్ కూడా డీసెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త బండి కొనుక్కోవాలంటే కళ్ళు మూసుకొని ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు పక్కాగా నచ్చుతుంది. సో మీరు ఇంకా అస్సలు ఎక్కడ బెదరకుండా ఏమీ లేకుండా మీరు ఇంకా ఆన్ ద స్పాట్ అయితే బుకింగ్ చేసేసుకుంటారు తప్పకుండా, అది నేను చెప్తున్నాను, మామూలుగా ఉండదు మరి. అలానే నా ఛానల్కి కొత్త అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా బండి తాలూకు ఎక్స్పీరియన్స్ కూడా మీకు అలాగే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ట్రయంఫ్ ప్రీమియం బ్రాండ్ కాబట్టి సర్వీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నా ఫస్ట్ సర్వీసింగ్కి వచ్చేసరికి 2100 అయితే పడింది దగ్గర దగ్గర. అండ్ అదైతే డీసెంట్ అమౌంటేని. బట్ మామూలుగా ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కొద్దిగా మంచిగా వాడతారనమాట, కాంప్రమైజ్ అవ్వకుండా. సో అది ఫ్రెండ్స్ మన బండి తాలూకా రివ్యూ అయితే. సో అంతేనే, మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ, జై శ్రీరామ్, అల్లా హాఫీస్.